ఇది ఒక వీరుడి కథ. ప్రపంచాన్ని జయించిన యోధుడి కథ. ఇది అలెగ్జాండర్ ది గ్రేట్ కథ. అలెగ్జాండర్ 356 బీసీలో మెసిడోనియా అనే రాజ్యంలో జన్మించాడు. అతని తండ్రి కింగ్ ఫిలిప్ మెసిడోనియా రాజు. అలెగ్జాండర్ యొక్క జననం ఒక అద్భుతం. అతను ఒక మెరుపు నుంచి పుట్టిని గ్రీక్ దేవుడు లవాళ్లు భావించారు. ఒక రోజు ఫిలిప్ రాజు దగ్గరకి ఒక అడవి గుర్రాన్ని తీసుకువచ్చారు. దాన్ని ఎవ్వరూ స్వారీ చెయ్యలేకపోతున్నారు. అప్పుడు అలెగ్జాండర్ వచ్చి ఆ గుర్రాన్ని లొంగదీసుకుని దానిపై స్వారీ చేశాడు. అప్పటికి అలెగ్జాండర్ 10 సంవత్సరాల వయస్. అది గమనించిన సభలో అందరూ ఇతను ఒక పెద్ద రాజు అవుతారు అని అనుకున్నారు. అలెగ్జాండర్ ఆ గుర్రానికి బుసెఫాలస్ అనే పేరు పెట్టాడు. అతను చాలా యుద్ధాలు ఆ గుర్రం మీద చేశాడు. అలెగ్జాండర్ మీజా అనే స్కూల్లో అరిస్టాటిల్ వద్ద విద్యని నేర్చుకున్నాడు. తన 18వ ఏట మెసిడోనియా మరియు ఏథెన్స్కు జరిగిన యుద్ధంలో అతని తండ్రి ఫిలిప్స్తో కలిసి యుద్ధాన్ని ఆరంభించాడు. ఆ యుద్ధంలో అలెగ్జాండర్ వీరత్వానికి శత్రువులు ఓటమిని అనంగీకరించక తప్పలేదు. ఏథెన్స్పై గెలిచిన తర్వాత అలెగ్జాండర్ సేనలు గ్రీక్పై దండెత్తాయి.